somebody will come and see you at your house and give you this chapati and you eat it for a few days, then we'll take you and check you out. డాక్టర్ల మీద సైన్స్ మీద మనకు ఎంతో నమ్మకం ఉంటుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు మనల్ని కాపాడుతారని అనుకుంటాం. కానీ ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని వైద్యం పేరుతో మనకే తెలియకుండా మన పైన ఒక భయంకరమైన ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది? 1960లలో ఇంగ్లాండ్ లో అమాయక భారతీయుల మహిళలపై జరిగిన ఈ నమ్మక ద్రోహం కథ వింటే మీ రక్తం మరిగిపోతుంది. 1969లో ఇంగ్లాండ్ లోని కోవెంట్రీ నగరంలో పంజాబ్ నుండి వలస వెళ్లిన ప్రీతం కౌర్ అనే మహిళ నివసించేవారు. కొద్ది రోజులుగా ఆమె నీరసంగా ఉండడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఆమెకు అనీమియా అంటే రక్తహీనత ఉందని, దానిని నయం చేయడానికి ప్రభుత్వమే ఒక కొత్త ఆరోగ్య కార్యక్రమం మొదలు పెట్టిందని డాక్టర్ చెప్పారు. ఆ పథకం ప్రకారం వాళ్లే ప్రత్యేకంగా తయారు చేసిన ఎన్నో పోషకాలు ఉన్న రొట్టెలను ప్రతిరోజు ఇంటికి పంపిస్తారట. దానికి ₹1 కూడా కట్టనక్కర్లేదు. ఈ మాటలు విన్న ప్రీతం కౌర్ ఎంతో సంతోషించారు. తన ఆరోగ్యం కోసం ప్రభుత్వమే ఇంత శ్రద్ధ తీసుకుంటుందని ఆనందంగా ఆ పథకంలో చేరారు. చెప్పినట్టే ప్రతిరోజు ఉదయం వాళ్ళ ఇంటికి ఒకరు వచ్చి రొట్టెలు ఇచ్చి వెళ్లేవారు. మధ్యాహ్నం ఫోన్ చేసి రొట్టెలు తిన్నారా లేదా అని కూడా కనుక్కునేవారు. కానీ ఆమెకు తెలియని భయంకరమైన నిజం ఒకటి ఉంది. ఆ రొట్టెలతో పాటు ఆమె తన శరీరంలోకి విషాన్ని పంపిస్తుందని. ఆ రొట్టెలలో ఉన్నది పోషకాలు కాదు, రేడియో యాక్టివ్ మెటీరియల్. అవును, మీరు విన్నది నిజమే. రక్తహీనత అనేది ఒక సాకు మాత్రమే. అసలు ఉద్దేశం భారతీయ మహిళల శరీరాలు ఐరన్ ను ఎలా గ్రహిస్తాయో తెలుసుకోవడానికి వారిపై రహస్యంగా రేడియేషన్ ప్రయోగం చేయడం. ప్రీతం కౌర్ తో పాటు మరో 20 మంది భారతీయుల మహిళలను ఇలాగే మోసం చేసి వాళ్ళని ప్రయోగశాలలోని ఎలుకల్లా వాడుకున్నారు. ఆ అమాయక మహిళలకు అనుమానం వస్తే నిజం ఎక్కడ బయటపడుతుందోనని, ఈ విషయం ఎవరికైనా చెప్తే మీ మీద జాతి వివక్ష చూపిస్తారని వాళ్ళని భయపెట్టారు కూడా. వాళ్ళు వలస వచ్చిన వారని, వాళ్ళ చర్మం రంగు వేరని, వాళ్లకు భాష రాదని ఇంత క్రూరంగా ప్రయోగాలు చేస్తారా? ఈ అమానుషం గురించి మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి చీకటి నిజాలు ప్రపంచానికి తెలియాలంటే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ప్రీతం కౌర్ లాంటి వాళ్ళ గొంతుకను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. జై హింద్.